ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన నీ వాక్యము చేత బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 46వ కీర్తన 10 మరియు 11 వచనములను చదువుకుందాం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడయున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయున్నాడు. చదవబడిన కీర్తన భాగము కోరహు కుమారుల చేత రచించబడిన కీర్తన అయ్యున్నది. వారు తమ జీవితములో యెహోవా వారికి ఆశ్రయ దుర్గముగా, బలముగా, వారు నమ్ముకొనిన కోటగా ఉండటం అనుభవించిన వారిగా రాసిన కార్యము చూడగలం. శత్రువులు నన్ను బలహీనపరచాలని ఆశించినప్పుడు, నాపైకి వారి యొక్క ప్రయోగాలు చేసినప్పుడు, ప్రభు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించేవాడిగా ఉన్నాడు, నన్ను సంరక్షించేవాడిగా ఉన్నాడు, నాకు ముందుగా నిలబడి యుద్ధము చేసేవాడిగా ఉన్నాడని ధైర్యము కలిగిన వారిగా ఈ మాటలను వారు రాసినారు. మనము మన జీవితంలో ఈ ధైర్యము లేకుంటే ఈ విశ్వాసమును కలిగిన వారిగా, ఈ నమ్మకమును కలిగిన వారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్నవారు మనల్ని బలహీనపరచ ప్రయత్నిస్తూ ఉంటారు. తమకు తోచిన మార్గంలో మనల్ని కృంగదీసేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎవరు యెహోవాను తమకు ఆశ్రయముగా కలిగి ఉన్నారు, ఎవరు ఆయనను బలముగా కలిగి ఉన్నారు, ఎవరు ఆయన నడిపించే మార్గంలో నడుస్తూ ఉన్నారు, వారు ధైర్యముగా ఉండగలరు, బలము పొందిన వారిగా ఉంటారు, శోధనను జయించే వారిగా ఉంటారు. అపవాది కార్యములను గుర్తించి, అపవాది కార్యములను లయపరిచి, శోధన సమయములో కృంగిపోకుండా దేవుని కృపచేత ముందుకు నడిచేవారిగా ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈ ఉదయ కాలమున నీ జీవితంలో ఎన్నోసార్లు అపవాది నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నీవు ఎవరిని నీకు ఆశ్రయముగా కలిగి ఉన్నావనేది మొదటి ప్రశ్నగా నీవు కలిగి ఉండాలి. దేవుని యందు నమ్మకము కలిగి, ఆయన యందు విశ్వాసము కలిగిన వారు, ఆయన యందు విశ్వాసము చేత నడిచేవారు శోధన సమయంలో అపవాది వారిని కృంగదీయాలని ప్రయత్నించినను సరే, వారు పడిపోకుండా దేవుని కృపచేత నడిపించబడేవారిగా ఉన్నారు అని మొదటిగా మనము గ్రహించుకోవాలి. కొన్నిసార్లు అంధకారమయమైన పరిస్థితులు మనం ఉండొచ్చు, వాగ్దానాలు ఉండొచ్చు, అయినను వాటి నెరవేర్పును చూడక, అయ్యో నేను ఎందుకు ఇలాగూ వేదన చెందుతున్నాను, నాకెందుకు ఇంత కష్టము, ఇలాంటి దుఃఖము ఎందుకు నా జీవితంలో అని నీవు కలవరము చెందవచ్చు. కానీ నీవు గుర్తించవలసిన కార్యము, ప్రభు నిన్ను దాచి ఉంచినాడు, నిన్ను హెచ్చించే సమయం ఒకటి ఉన్నది. అంతవరకు ఆయన నీకు ఆశ్రయం ఇచ్చేవాడిగా ఉన్నాడు. నిన్ను తగిన సమయంలో ఉన్నత స్థితికి లేవనెత్తుతాడని, నిన్ను శోధించే వారి మధ్యలో ఆయన నిన్ను సంరక్షిస్తున్నాడనేది మర్చిపోరాదు. యోసేపు జీవితంలో తనకెన్ని శోధనలు వచ్చినను, తన సహోదరులు తనని చంపాలనుకున్నాను, వారు అతని చంపకుండా బానిసగా అమ్మివేసినారు. ఆ తరువాత మనము చూసినట్లయితే చెరసాలలోకి వెళ్ళినప్పటికీ ఉన్న స్థలంలో దేవుని యొక్క కృప అతనికి తోడుగా ఉన్నది. ఎంతవరకు తోడుగా ఉన్నదంటే అతనిని రాజ్యములో రాజు అంతటి వాడిగా హెచ్చించే వరకు
ఆయనకు సహాయము చేసేదిగా ఉన్నది. శోధన సమయంలో తాను దేవుని పైన కలిగి ఉన్న విశ్వాసము, ఆయన పైన కలిగి ఉన్న నిరీక్షణ, ఆయన యందు కలిగి ఉన్న విశ్వాసము ఆయనను భద్రపరిచినది. ఆయన ఏమి ఎవరికి విరోధముగా చేయకుండా మౌనముగా అన్నిటిని సహించుకుంటూ వెళ్ళినప్పుడు మనము చూసినట్లయితే సమయం వచ్చినప్పుడు యెహోవా ఆయనను హెచ్చించినాడు. 10వ వచనం 11వ వచనంలో ఉన్న రీతిగా ఊరకనే ఉండి దేవుని యొక్క కార్యము తాను తగిన సమయంలో నెరవేర్చబడటము తాను చూసినాడు. రాజు అంతటి వాడిగా ఉన్న ఒక వ్యక్తి చెరలో ఉన్నాడు. అనేక సంవత్సరము చెరలో ఉన్న వ్యక్తి యొక్క తలంపులు చాలా బలహీనముగా ఉంటాయి. అయితే యోసేపు యొక్క జీవితంలో మనము చూసినట్లయితే అతని యొక్క తలంపులు చాలా ఉన్నతముగా ఉన్నది. కారణము అతనికి సహాయముగా దేవుడు ఉన్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు అతనిని హెచ్చించినాడు, బలపరిచినాడు, అతనికి తోడుగా ఉండి తన కృపచేత ఆశీర్వదించబడటం మనము చూడగలం. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావు? నీకు ఆశ్రయము ఎవరు? నీకు బలము ఎవరు? నీకు దుర్గము ఎవరు అని నీ హృదయాన్ని ప్రశ్నించుకో. అపవాది నిన్ను కృంగదీసేదానికి ఏమైనా చేయగలరు. ఎలాంటి శోధనని తీసుకొని రాగలరు. కొందరికి ధనముతో మోహము, కొందరి జీవితంలో ఇతర వ్యసనాలకు అలవాటు పడి దేవుని కృపను పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు. అయితే ఎవరు దేవుని యందు విశ్వాసము కలిగిన వారుగా, ఎవరు ఆయనను నమ్ముచున్నారు, వారు స్థిరముగా ఉంటారు. వారు స్థిరమైన జీవితమును కలిగి ఉంటారు. లోకస్తులు ఎంత బలహీనపరచను, ఇలాగ కృంగదీసినను సరే త్రొట్టెలకుండగా నిలబడతారని దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది. అలాగనే నీవు నేను నిలిచి ఉండేదానికి ప్రభు తన కృపను అనుగ్రహించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు నీ జీవితమును ఆయన కొరకు పరిశుద్ధముగా కాపాడుకో. ఆయన నీకు దుర్గముగా కలిగి ఉండు, నీకు ఆశ్రయముగా కలిగి ఉండు, నీకు బలముగా కలిగి ఉండు. నిన్ను నడిపించే దేవుడిగా ఆయన ఉన్నట్లయితే తప్పక శోధన సమయంలో జయించే జీవితమును, జయ జీవితమును ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవా యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు. దేవా, నీవు మాకు ఆశ్రయము, మాకు బలము, మా దుర్గము, మమ్మల్ని ఆశీర్వదించి తగిన సమయంలో హెచ్చించేవాడిగా ఉన్నావు. నీవు సైన్యములకు అధిపతియగు యెహోవా అని నీ వాక్యము సెలవిస్తుంది. మేము నీ వైపు చూసి ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.